కోనసీమ జిల్లా అమలాపురం 17వ వార్డు వడ్డీగూడెంలో వివాదాస్పద స్థల అక్రమ రిజిస్ట్రేషన్పై అధికారులు పరిశీలన చేశారు. డీఎస్పీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా వివాద స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఎప్పటిలాగే ఉండాలని సూచించారు. ఇక పూర్తి వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు వివరించారు. 2700 ఎంత వచ్చింది కదా ఇక్కడ నుంచి సార్. అక్కడ నుంచి 3 సెంట్లు 7 సెంట్లు ఉంది సార్. ఇది 7 సెంట్లు కొంచెం తక్కువ ఉంది సార్. ఆటోమేటిక్ దారి ఉంది సార్. డాక్యుమెంట్ చూపిస్తాను సార్. మరి ఎలా కొనుక్కున్నారో తెలియదు. వాళ్ళకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఈ దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి ఏదైతే రోడ్డుగా కొనుక్కున్నారో దాన్ని మీరు ఎటువంటి ఇది స్పర్ధలు లేకుండా వాడుకోమని చెప్పేసి కూడా వాళ్ళ వారసులకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే 2024 జనవరిలో ఈ రోడ్డుగా చూపించినటువంటి స్థలంలో ఒక షెడ్ ఏదైతే ప్లాన్ లేకుండా నిర్మించి దానికి షెడ్ పన్ను వేయటం జరిగింది. ఆ షెడ్ పన్ను వేసిన తర్వాత నవంబర్ 2024లో ఒక వ్యక్తి ఈ ఎవరైతే హరిహర స్వామి గారి వారసులు ఉన్నారో ఆ ఏదైతే రోడ్డుగా చూపించినటువంటి స్థలం ఏదైతే 6 సెంట్లు 4 సెంట్లు 10 స్థలం ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అమ్మిన ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు అమ్మేటప్పుడు ఈ దారి మార్గం ద్వారా మాకు ఎటువంటి లాభం కలగనందున దీన్ని ఈ పలానా వాళ్ళకి అమ్ముతున్నామని చెప్పేసి ఎక్స్ అనే వ్యక్తి యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మేయడం జరిగింది సమ్ అమౌంట్కి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ దారి పొడుగున ఉన్నటువంటి ఎవరైతే కట్టుకున్నటువంటి ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఏదైతే హరిహర స్వామి గారి స్థలం అని చెప్పి డాక్యుమెంట్లో కనబడుతుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర ఏమో రోడ్డు మార్గంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఏదైతే లీగల్గా తేలాల్సిన విషయం ఏంటంటే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయనంత మాత్రాన దాదాపు 50-70 సంవత్సరాలుగా రోడ్డుగా వాడిన దాన్ని స్థలంగా అమ్మచ్చా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.